బాల్యం నుండి మనకు ఇదే చెప్పబడింది. దేవతలు కేవలం ఆలయాల్లో పూజ చేయడానికి మాత్రమే ఉంటాయి. కాని ఏమిటి ఒకవేళ నేను మీతో ఇలా అంటే, తంత్రశాస్త్రంలోని అత్యంత భయానకమైన మరియు శక్తివంతమైన రహస్యం ఇప్పటి వరకు మీ నుండి దాచబడింది. అలాంటి ఒక రహస్యం, దేవతలు తమ స్వంత తలను కోసేసుకుంటాయి, శ్మశాన భస్మంలో నివసిస్తాయి మరియు మీ ప్రతి భయాన్ని, ప్రతి ఆలోచనను, ఈ సమస్త బ్రహ్మాండంలోని ప్రతి శ్వాసను నియంత్రిస్తాయి. ఇది సాధారణ కథ కాదు, ఇది స్వయంగా మహాదేవుణ్ణి కూడా బంధించి ఉంచే ఆ 10 పరమశక్తులు. వీటిని ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఇప్పుడు బ్రహ్మాండీయ ఆయామాలు, కాస్మిక్ డైమెన్షన్స్ అంటుంది, మరియు తంత్రశాస్త్రం వీటిని 10 మహావిద్యలు అంటుంది. కాబట్టి మీరు బలహీన హృదయులైతే ఈ వీడియోను ఇక్కడే వదిలేయండి. ఎందుకంటే తదుపరి కొన్ని నిమిషాల్లో మీ జీవితం, మీ దేవుడు మరియు మీ స్వంత ఉనికిని చూసే దృక్పథం శాశ్వతంగా మారిపోనుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఈ సమస్త బ్రహ్మాండం నాశనమైపోయినప్పుడు, సూర్యుని కాంతి ఆరిపోయినప్పుడు, కాలచక్రం ఆగిపోయినప్పుడు మరియు ఏమీ మిగలనప్పుడు ఏమి జరుగుతుంది? వేదాలు మరియు తంత్రశాస్త్రం చెబుతున్నాయి, అప్పుడు కేవలం ఒక మహాశూన్యం మిగులుతుంది. మరియు ఆ అనంత అపారమైన శూన్యంలోని పరమశక్తి, అదే మహావిద్య. ఇప్పటికి వేల సంవత్సరాల క్రితం శివుడు మరియు సతీదేవి మధ్య జరిగిన ఒక సంభాషణ బ్రహ్మాండం యొక్క పునాదులను కదిలించింది. సతీదేవి తన తండ్రి రాజా దక్షుడి యజ్ఞానికి వెళ్లాలనుకుంది. కాని భగవాన్ శివుడు వారిని అక్కడికి వెళ్లకుండా ఆపారు. ఎందుకంటే దక్షుడు శివుణ్ణి అవమానించాడు. సతీదేవి కోపం తీవ్రస్థాయికి చేరుకుంది. అది సాధారణ స్త్రీ కోపం కాదు, అది ప్రకృతి యొక్క ఆది శక్తి యొక్క ఉద్ధృతి. శివుడు సతీదేవిని వినకుండా వెళ్లిపోవాలనుకున్నప్పుడు అకస్మాత్తుగా సతీదేవి లోపల నుండి అటువంటి ప్రచండ శక్తి ప్రకటమైంది. దశదిశల నుండి 10 వేరువేరు శక్తులు మహాదేవుణ్ణి అడ్డుకున్నాయి. శివుడు ఎటు చూసినా ఒక భయంకరమైన మరియు విశాల స్వరూపం ఆయన ముందు నిలబడింది. శివుడు కూడా ఆ శక్తి ముందు నిశ్శబ్దులయ్యారు. ఇవి కేవలం దేవతలు కాదు, ఇవి సృష్టి యొక్క 10 ఆయామాలు, ఇవే 10 మహావిద్యలు. ముందుగా నా గురువు, నా తల్లిదండ్రులు మరియు సమస్త 10 మహావిద్యల చరణాలకు నమస్కారం చేస్తున్నాను. నేను వినమ్రతతో క్షమాపణ కోరుకుంటున్నాను. నేనొక అజ్ఞాని. నేను చెప్పేదంతా వారి కృప యొక్క అంశమే. ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించండి. ఈ జ్ఞానం శాస్త్రాలు, తంత్రం మరియు పరంపరలపై ఆధారపడింది. కాబట్టి దీనిని కేవలం వినడమే కాకుండా లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మొదటి మహావిద్య మా కాళి. కాలో అస్య అస్తి ఇతి కాళి అంటే సమయాన్ని కూడా తన ఆహారంగా చేసుకునేది. మా కాళీ చిత్రాన్ని చూస్తే వారి స్వరూపం అత్యంత భయంకరంగా కనిపిస్తుంది. గాఢమైన నలుపు రంగు, చెదరిన జుట్టు, మెడలో ఖండాలమాల, బయటికి వచ్చిన నాలుక మరియు చేతిలో రక్తంతో తడిసిన కట్టిన తల. మొదటి చూపులో ఇది భయపెడుతుంది. కాని ఆగండి, తంత్రశాస్త్రం మనల్ని భయపెట్టాలనుకుంటుందా? కాదు, ఇది సమస్త మానవ మనస్తత్వ శాస్త్రం యొక్క అతిపెద్ద రహస్యం. వారి నలుపు రంగు ఆ శూన్యాన్ని సూచిస్తుంది. అక్కడ సమయం, కాంతి మరియు జీవితం అంతా లీనమవుతుంది. వారి మెడలోని 50 ఖండాలు నిజానికి సంస్కృత అక్షరాల 50 వర్ణమాలల ప్రతీక, అంటే మన ఆలోచనలు మరియు మన మాటలు. వారి చేతిలోని కట్టిన తల ఏ రాక్షసుడిదీ కాదు, మన అహంకారం యొక్క ప్రతీక. జీవితంలో మీ దురభిమానం చిన్నమైనప్పుడు, మీ అతిపెద్ద భయాన్ని ఎదుర్కొన్నప్పుడు, అప్పుడు మీరు కాళీని జీవిస్తున్నారు. వారు మరణదేవత కాదు, వారు అహంకార మరణం. అది మిమ్మల్ని సత్యం చూడకుండా అడ్డుకుంటుంది. రెండవ మహావిద్య మా తార. తార అంటే తరింపజేసేది లేదా దాటించేది. జీవిత దుఃఖాలు, డిప్రెషన్ మరియు అజ్ఞానం యొక్క గాఢ సముద్రంలో మునిగిపోతున్నప్పుడు మిమ్మల్ని మునిగిపోకుండా కాపాడే శక్తి తార. వారి స్వరూపం కాళీలాగే ఉంటుంది, కాని వారి రంగు నీలం. మీకు తెలుసా తార యొక్క ఈ నీలిరంగు ఎక్కడి నుండి వచ్చిందో? కథల ప్రకారం సముద్రమంథనం సమయంలో హాలాహల విషం బయటికి వచ్చినప్పుడు భగవాన్ శివుడు దానిని తన కంఠంలో ధరించారు. ఆ భయంకర విషజ్వాలతో శివుడు తడబడ్డారు. అప్పుడు అమ్మ తారారూపం ధరించి తల్లిలాగా శివుణ్ణి తన పాలు పోసి ఆ విషప్రభావాన్ని శాంతపరిచారు. అందుకే వారు కేవలం రక్షకులు కాదు, పరమ కరుణామయ తల్లి కూడా. హిందూ తంత్రమైన లేదా తిబెటన్ బౌద్ధధర్మమైన మా తార అంతటా పరమ జ్ఞానం మరియు ముక్తి యొక్క ప్రతీకగా గౌరవించబడుతుంది. మీరు జ్ఞానం కోసం శోధిస్తున్నప్పుడు తార సక్రియమవుతుంది. మూడవ మహావిద్య మా త్రిపుర సుందరి. వీరిని షోడశి లేదా లలిత అని కూడా అంటారు. కాళీ మరియు తార
తార యొక్క ఉగ్ర రూపాల తర్వాత ఇది దేవి యొక్క అత్యంత సౌమ్యమైన, అందమైన మరియు రాజసీ రూపం. వీరు శ్రీవిద్య యొక్క అధిష్టాత్రి. త్రిపుర అంటే 3 లోకాలు లేదా మన శరీరంలోని 3 అవస్థలు: జాగ్రత్, స్వప్న మరియు సుషుప్తి. త్రిపుర సుందరి ఆ సర్వోచ్చ చైతన్యం అంటే అల్టిమేట్ కాన్షియస్నెస్ను సూచిస్తుంది. అక్కడ అంతా పూర్తి సమతుల్యంలో ఉంటుంది. లలితా సహస్రనామంలో వీరిని సమస్త బ్రహ్మాండ శాసకురాలిగా చెప్పబడింది. మీ మనసు శాంతమైనప్పుడు, మీ జీవితంలో భౌతికత మరియు ఆధ్యాత్మికత సరైన సమన్వయం ఉన్నప్పుడు, మీరు లోపల ఒక స్థిరత్వాన్ని అనుభవిస్తున్నప్పుడు, అప్పుడు మీరు త్రిపుర సుందరి ప్రభావంలో ఉంటారు. వారు చెబుతారు, సత్యం కేవలం ఉగ్రమైనది కాదు, అది అత్యంత అందమైనది మరియు ఆనందదాయకంగా కూడా ఉండవచ్చు. కాళీ, తార మరియు త్రిపుర సుందరి, ఇది కేవలం ప్రారంభమే. అసలు రహస్యం ఇంకా మిగిలి ఉంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా అటువంటి దేవత గురించి? ఆమె తన స్వంత తలను కోసేసుకొని తన చేతుల్లో ధరిస్తుంది. ఆమెను చూసి ప్రజలు భయంతో వణుకుతారు. తదుపరి మహావిద్యలు మన జీవితంలో ఆ సత్యాన్ని బయటపెడతాయి. దాన్ని మనమంతా దాచాలనుకుంటాం. 4వ మహావిద్య మా భువనేశ్వరి. భువన అంటే బ్రహ్మాండం మరియు ఈశ్వరి అంటే దాని శాసకురాలు. రాత్రి ఆకాశం వైపు చూస్తున్నప్పుడు, ఆ అరబుల తారలు మరియు అనంత ఆకాశాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు మీరు నిజంగా మా భువనేశ్వరి శరీరాన్నే చూస్తున్నారు. వారిలా బోధిస్తారు, భౌతికంగా ఉన్నది ఏది, మన కళ్లతో చూస్తున్నది ఏది భ్రమ కాదు, అది ఆ ఒక్క పరమశక్తి యొక్క విస్తరణ మాత్రమే. మీరు ప్రకృతి పట్ల ప్రేమ అనుభవిస్తున్నప్పుడు, మిమ్మల్ని ఈ విశాల బ్రహ్మాండంలో ఒక ముఖ్య భాగంగా భావిస్తున్నప్పుడు, అప్పుడు మా భువనేశ్వరి మీపై కృప చూపుతున్నారు. వారు మనకి బోధిస్తారు, సత్యం కేవలం కళ్ళు మూసుకొని ధ్యానంలో లభించదు. ఈ తెరిచిన కళ్లతో ఈ ప్రపంచ సౌందర్యాన్ని స్వీకరించడంలో కూడా లభిస్తుంది. ఇప్పుడు మనం తంత్ర యొక్క అటువంటి స్వరూపంలోకి ప్రవేశిస్తున్నాం. అది సాధారణ మనిషి అవగాహనకు అతీతం. 5వ మహావిద్య మా చిన్నమస్త. మొదటి చూపులో ఈ స్వరూపం అత్యంత భయంకరంగా కనిపిస్తుంది. ఒక దేవత తన చేతులతో తన తలను కోసేసుకుంటుంది. కానీ ఆగండి, ఇది హింస కాదు, ఇది ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం యొక్క అతిపెద్ద ప్రతీక. మన తల ఏమిటి? అది మన ఆలోచనలు, మన తర్కం మరియు అధికంగా మన అహంకారం యొక్క కేంద్రం. మా చిన్నమస్తా మనకి బోధిస్తుంది, ఈ నేను మరియు నాది బ్రతికి ఉంటే పరమసత్యం లభించదు. తలకోయడం అంటే మన మనస్సు యొక్క శబ్దాన్ని పూర్తిగా ఆపేయడం మరియు తన స్వంత రక్తంతో ఇతరులను పోషించడం. ఇది చూపిస్తుంది, నిజమైన యోగి అంటే స్వయంగా తనను మాయం చేసుకొని సమస్త సృష్టికి జీవనమిచ్చేవాడు. ఇది బలిదానం కాదు, సర్వోచ్చ చైతన్యావస్థ. 6వ మహావిద్య మా భైరవి. భైరవి అంటే భయంకరమైనది మరియు అపారమైనది. ఇది శక్తి మరియు ఊర్జా యొక్క అత్యంత ఉగ్ర మరియు తమోగుణ ప్రధాన రూపం. మన శరీరంలోని సోయి ఉన్న కుండలినీ శక్తి అదే భైరవి. ఒక సాధకుడు తన పరిమితులను ఛేదిస్తున్నప్పుడు, మీరు మీ లోపల దాగి ఉన్న ఆ అపార సామర్థ్యాన్ని మేల్కొల్పినప్పుడు, అప్పుడు భైరవి జాగృతమవుతుంది. ఇది మీ లోపలి అన్ని భయాలను, అన్ని బలహీనతలను మరియు అన్ని మానసిక బంధాలను కాల్చి బూడిద చేసేది. భైరవి వినాశం కాదు, భైరవి ఆ పరివర్తన. అది మనిషిని దేవుడిని చేస్తుంది. 7వ మహావిద్య మా ధూమావతి. తంత్ర యొక్క అత్యంత అకల్పనీయ రూపం. మనమంతా దేవుణ్ణి అందంగా, సంపదతో, సుఖంగా చూడాలనుకుంటాం. కానీ దుఃఖం, పేదరికం మరియు మరణం దేవుడి భాగం కాదా? మా ధూమావతి విధవ రూపంలో చూపబడింది. వారి రథం గుర్రాలు లేనిది. అంటే జీవితంలో ఎక్కడికీ వెళ్లడానికి ఏమీ మిగల్లేదు. జీవితంలో అంతా నాశనమైపోయినప్పుడు, అన్ని సంబంధాలు తెగిపోయినప్పుడు, మనిషి పూర్తిగా ఒంటరిగా మరియు నిరాశతో ఉన్నప్పుడు, ఆ శూన్యతలో కూడా మిగిలిన ఏకైక సత్యం ధూమావతి. వారు మనకు అతిపెద్ద పాఠం బోధిస్తారు, జీవితంలోని చీకటి, దుఃఖం మరియు కురూపతను స్వీకరించడం. ఎందుకంటే జీవిత వాస్తవికత మరియు మరణాన్ని గుండెల్లోకి తీసుకోకపోతే మీరు స్వేచ్ఛగా ఉండలేరు. వారు ఆ ధూమం అంతా కాలిపోయిన తరువాత మిగిలేది. మనం మరణం, భయం మరియు శూన్యత గుండా వచ్చాం. కానీ జీవితం అంతేనా? ముందున్న 3 మహావిద్యలు బగళాముఖి, మాతంగి మరియు కమల. వీటి రహస్యాలు మీ శత్రువులపై పూర్తి విజయం, అపార జ్ఞానం మరియు అపార భౌతిక సంపద అంటే ధనాన్ని ఇవ్వగలవు. కానే తంత్ర యొక్క ఈ చివరి దశ అత్యంత ప్రమాదకరమైనది కూడా. 8వ మహావిద్య మా బగళాముఖి. వీరిని పీతాంబరాని కూడా అంటారు. తంత్రశాస్త్రంలో వీరి పేరు వినగానే పెద్ద పెద్ద తాంత్రికులు మరియు రాజమహారాజులు వణుకుతారు.
వీరు స్తంభన దేవత అంటే గతిని ఆపేది, శత్రువు మాటలను జడమైనవి చేసేది. కాని ఇక్కడ అతిపెద్ద ప్రశ్నేమిటంటే, మన అసలు శత్రువు ఎవరు? బయట మనల్ని ద్వేషించేవారా? కాదు. మా బగళాముఖి మనకు చెబుతుంది, మన అతిపెద్ద శత్రువులు మన లోపలే ఉన్నారు. మన భయాలు, మన బలహీనతలు మరియు మన మెదడులో నడిచే లక్షల నెగటివ్ ఆలోచనలు. దేవత రాక్షసుడి నాలుకను లాగేటప్పుడు అది మన మనస్సులోని వ్యర్థ బకవాస్ మరియు భయాలను జడమైనవి చేసి శాంతపరిచే ప్రతీక. మీరు ధ్యానంలో కూర్చొని మీ ఆలోచనలను పూర్తిగా ఆపినప్పుడు, మీరు మీపై పూర్తి నియంత్రణ సాధించినప్పుడు, అప్పుడు మా బగళాముఖి మీపై ప్రసన్నమవుతుంది. 9వ మహావిద్య మా మాతంగి. వీరు వాక్కు, సంగీతం, కళ మరియు జ్ఞానం యొక్క అధిష్టాత్రి. వీరిని తాంత్రిక సరస్వతి అని కూడా అంటారు. కాని మాతంగి రహస్యం అత్యంత విభిన్నం. తంత్రంలో వీరిని ఉచ్చిష్ట చాండాలిని అని చెప్పబడింది. ఉచ్చిష్ట అంటే మిగిలినది లేదా అశుద్ధమైనది. మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి కేవలం శుద్ధమైన మరియు పవిత్ర ప్రదేశాల్లో వెతుకుతాం. కాని మా మాతంగి సమాజ నియమాలన్నీ ఛేదిస్తుంది. వీరు ఈ సందేశం ఇస్తారు: జ్ఞానం కేవలం వేదాల్లో, రాజమహల్లల్లో లేదా శుద్ధతలో మాత్రమే లేదు. జ్ఞానం అంతటా ఉంది. ప్రకృతి యొక్క ప్రతి కణంలో, సమాజం అశుద్ధమని భావించే ప్రదేశంలో కూడా ఈశ్వరీయ చైతన్యం ఉంది. మీరు సమాజ ఆడంబరాల నుంచి ఎత్తుకొని ప్రతి ప్రాణిలో, ప్రతి కళలో దేవుణ్ణి చూడ్డం ప్రారంభించినప్పుడు దాన్ని గుర్తించడం అవసరం. అప్పుడు మీరు మాతంగి ఊర్జతో సంయోగం చెందుతారు. 10వ మరియు చివరి మహావిద్య మా కమల. ఇది మాతాలక్ష్మి యొక్క సర్వోచ్చ తాంత్రిక స్వరూపం. కాని సాధారణ లక్ష్మి మరియు కమల మధ్య పెద్ద తేడా ఉంది. సాధారణంగా మనం ధనాన్ని కేవలం సుఖసాధనంగా భావిస్తాం. కాని మా కమల ఆ ధనం మరియు సంపద యొక్క ప్రతీక. అది మనిషిని ఆధ్యాత్మిక ఉన్నతికి తీసుకెళ్తుంది. వీరు బోధిస్తారు, ఆధ్యాత్మికత అంటే పేదరిగా ఉండడం లేదా ప్రపంచాన్ని వదిలేయడం కాదు. మీరు జీవితంలో అపార ధనవైభవం మరియు విజయం పొందవచ్చు. అదే సమయంలో లోపల నుంచి దేవుణ్ణి అనుసంధానం చేసుకొని ఉండాలి. మీరు జీవితంలోని ప్రతి సుఖాన్ని అనుభవిస్తూ లోపల నుంచి దేవుణ్ణి అనుసంధానం చేసుకొని ఉన్నప్పుడు, అప్పుడు మీరు మహావిద్య కమల ఆశీర్వాదంలో బ్రజిస్తారు. ఇప్పుడు అతిపెద్ద మరియు చివరి రహస్యం ఏమిటంటే, ఈ 10 మహావిద్యలు కేవలం ఏ దేవదల ఆలయంలో లేదా స్వర్గంలో కూర్చొని ఉన్నాయా? కాదు. తంత్రశాస్త్రం గట్టిగా అరుస్తుంది, ఈ 10 మహాశక్తులు బయట ఎక్కడా లేవు. మీ శరీరంలోనే, మీ మెదడులోనే మరియు మీ చక్రాలలోనే సోయి ఉన్నాయి. మీరు భయాన్ని ఎదుర్కొన్నప్పుడు మీరు కాళీ అవుతారు. జ్ఞానం వెతుకుతున్నప్పుడు తారా అవుతారు. సమతుల్యంలో ఉన్నప్పుడు త్రిపుర సుందరి అవుతారు. మీరు ప్రతిరోజు, ప్రతి శ్వాసతో ఈ శక్తులను జీవిస్తున్నారు. కేవలం మీకు దాని బోధలేదు. కానీ జాగ్రత్త, తాంత్రిక సాధన అగ్నిలాంటిది. అది ఆహారాన్ని పక్వం చేయగలదు మరియు ఇంటిని కాల్చగలదు. యోగ్యమైన మరియు సిద్ధుడైన గురువు వేకుండా కేవలం ఇంటర్నెట్ లేదా పుస్తకాల నుండి చదివి ఈ ఉగ్రశక్తుల సాధన చేయడానికి ఎప్పటికీ ప్రయత్నించవద్దు. అది అత్యంత ప్రమాదకరం కావచ్చు. ఈ వీడియో కేవలం ఆ పరమ విజ్ఞాన శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం మాత్రమే. ఈ జ్ఞానం కేవలం వినడానికి కాదు, ఇది మిమ్మల్ని మేల్కొల్పడానికి. మీ భయాలను గుర్తించండి, మీ బలహీనతలను స్వీకరించండి మరియు లోపల నుంచి మిమ్మల్ని మార్చుకోండి. ఎందుకంటే అసలు మార్పు బయట కాదు, లోపల నుండే ప్రారంభమవుతుంది. ఒకవేళ ఈరోజు ఈ వీడియో మీ లోపల ఒక్కటైనా ప్రశ్నను రేకెత్తించిందా? మీకు ఏదైనా కొత్తగా నేర్చుకునే అవకాశం ఇచ్చిందా? అయితే ఈ జ్ఞానాన్ని ఇక్కడే ఆపకండి. దీన్ని ఇప్పుడే షేర్ చేయండి. తద్వారా ఈ పరమసత్యం ఇంటింటికి చేరుకోవచ్చు. వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్ బాక్సులో పూర్తి శ్రద్ధతో రాయండి, జై మా మహావిద్య. మరియు గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక వీడియో కాదు, ఇది మీ ఆధ్యాత్మిక యాత్ర యొక్క ఒక కొత్త ప్రారంభం. జై మహాకాల్, జై మాతాది.